హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 10వ తరగతి తెలుగు పుస్తకంలోని మొదటి పాఠంలోని భాషాంశాలు చూద్దాం. ముందుగా పదజాలం. ఈ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ముందు పదాలకు అర్థాలు తెలుసుకుంటే సొంత వాక్యాలు రాయడానికి సులువుగా ఉంటుంది. అయితే పలికి లేదనుట అంటే మాట తప్పడం. నేను చిన్నప్పటి నుంచి పలికి లేదనలేదు. కురుచగుట అంటే చిన్నదగుట. నేను మా బాబుకు కొనుక్కున్న చొక్కా కురుచయ్యింది. చేతులొగ్గు అంటే చేతులు చాచు. మనం ఇతరుల దగ్గర ఎప్పుడు కూడా చేతులొగ్గకూడదు. కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి. నీరజ భవుడు అంటే కమలం నుండి పుట్టినవాడు బ్రహ్మ. త్రివిక్రముడు అంటే 3 లోకాలను ఆక్రమించినవాడు విష్ణుమూర్తి. కింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి. జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని, ఆనందాన్ని కలిగిస్తాయి. గీత గీసిన పదం జలము. జలము అనే పదానికి సమానార్థాలు నీరు, వారి, ఉదకం, సలిలం కూడా వస్తుంది. జీవోత్సవం కావటం కన్నా యశకాయుడు కావడం మిన్న. గీత గీసిన పదం యశ అంటే కీర్తి, ఖ్యాతి, ప్రతిష్ట. అలాగే కింది వాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. ప్రకృతి అంటే సహజంగా ఉండే పదం, వికృతి అంటే మార్పు పొందినటువంటి పదం. అయితే సిరి అని వికృతి పదానికి ప్రకృతి పదం శ్రీ. విష్ణువు అనే ప్రకృతి పదానికి వికృతి పదం వెన్నుడు. ధర్మము అనే ప్రకృతి పదానికి వికృతి పదం దమ్మము. బ్రహ్మ అనే ప్రకృతి పదానికి వికృతి పదం బొమ్మ. కింది పదాలకు నానార్థాలు రాయండి. నానార్థాలు అంటే ఏంటి? నానార్థాలు అంటే ఒక పదానికి వేర్వేరు అర్థాలు వచ్చే పదాలు. ఇక్కడ చూడండి, కులము. కులము అనే పదానికి నానార్థాలు వంశం, జాతి. క్షేత్రము అనే పదానికి నానార్థాలు చోటు, భూమి, పుణ్యక్షేత్రం. హరి అనే పదానికి నానార్థాలు ఇంద్రుడు, కోతి అని వస్తాయి. చిత్రము అనే పదానికి నానార్థాలు ఆశ్చర్యం, చిత్తరువు. ఇప్పుడు మనం వ్యాకరణాంశాలు చూసినట్లయితే కింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేరు రాయండి. ఉదాహరణ, రమణి నాట్యం చేస్తుంది. రమణి నాట్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. అత్యద్భుతం